గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నంబర్ 850. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 426 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 79,924 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 108 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,324 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.28% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.67% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.72% కరెక్ట్ అయింది. అండ్ ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్ లోని కొంత ప్రెషర్ కనపడింది. యాక్చువల్లీ నిన్న నైట్ యుఎస్ ఫెడ్ చైర్ అయినటువంటి జెరోమ్ పవెల్ గారు కాంగ్రెస్ ని అడ్రస్ చేస్తూ కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేశారు. ప్రెజెంట్ అయితే నేను రేట్ కట్స్ రిలేటెడ్ గా ఎటువంటి కామెంట్స్ చేయలేను, ఎందుకంటే ఫెడ్ ఇన్ఫ్లేషన్ ని 2% కి తీసుకురావాలని చెప్పి ఏదైతే టార్గెట్ గా పెట్టుకున్నదో ఆ టార్గెట్ లెవెల్ కి ఇంకా ఇన్ఫ్లేషన్ రాలేదని, కాకపోతే ఈ హై ఇంట్రెస్ట్ రేట్ సినారియోని కనుక లాంగ్ టర్మ్ కి కంటిన్యూ చేసినట్లయితే ఫర్దర్ గా ఎకనామిక్ గ్రోత్ పైన రిస్క్ పడేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. సో ఈయన రేట్ కట్స్ ఎప్పుడు ఉంటాయని క్లియర్ కట్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు, కానీ వేరియస్ అనలిస్టులు అయితే ఈ సెప్టెంబర్ మంత్ లోని రేట్ కట్ ఉండొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో యుఎస్ ఫెడ్ చైర్ దగ్గర నుంచి ఈ కామెంట్స్ వచ్చిన తర్వాత నిన్న నైట్ యుఎస్ మార్కెట్స్ లో అయితే మనకేమీ పెద్దగా ప్రెషర్ కనపడలేదు. కాకపోతే ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మన ఇండియన్ మార్కెట్ లో ఇంత ప్రెషర్ కనపడింది కదా, దానికి ఒక రీజన్ అయితే కనిపిస్తుంది. ఫేమస్ ఇన్వెస్టర్ అయినటువంటి విజయ్ కేడియా గారు మాట్లాడుతూ మన మార్కెట్స్ లోని కంటిన్యూస్ గా ర్యాలీ కనపడుతున్నది కదా, ఈ ర్యాలీతోని మన మార్కెట్ లోని యుఫోరియా అయితే చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ అయిందని, దీంతోని చాలా మంది మార్కెట్ గురించి అవగాహన లేని వాళ్ళు కూడా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటున్నారు. అండ్ అంతేకాకుండా షార్ట్ టర్మ్ లోనే డబ్బులు సంపాదించవచ్చు అనుకుని చెప్పి కొంతమంది ఎఫ్డీస్ ని కూడా విత్డ్రా చేసి స్టాక్ మార్కెట్ లోని ఇన్వెస్ట్ చేసేస్తున్నారని, అండ్ వీటితో పాటుగా రీసెంట్ గా ఒక ఐటీ ఎంప్లాయ్ తన జాబ్ ని మానేసి స్టాక్ మార్కెట్ ని ఫుల్ టైం కెరియర్ గా సెలెక్ట్ చేసుకోవచ్చా అని చెప్పి ఈయన అడిగినట్టుగా. సో ఇటువంటి ఇఫోరియా అంటే షార్ట్ టర్మ్ లోనే మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పి ఏదైతే ఇఫోరియా బిల్డ్ అవుతున్నదో ఇది మార్కెట్స్ రిలేటెడ్ గా కొంత మంచిది కాదు. సో దీన్ని కంట్రోల్ చేసేందుకు గాను సెబీ అయితే కొన్ని స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలని చెప్పి ఈయన కామెంట్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా పర్సనల్లీ నేను కొన్నిసార్లు రాంగ్ అవ్వచ్చు, ఎందుకంటే ప్రీవియస్ గా నేను కొన్నిసార్లు మాట్లాడినవి రాంగ్ అయ్యాయి కూడా, బట్ స్టిల్ మార్కెట్ రిలేటెడ్ గా ఇంత ఇఫోరియా ఏదైతే బిల్డ్ అవుతుందో దాన్ని కొంతవరకు కంట్రోల్ చేసేందుకు సెబీ మాత్రం యాక్షన్ తీసుకోవాలని ఈయన కామెంట్ చేశారు. మైట్ బి ఈ రోజు మార్కెట్ లోని ఈ ఫాల్ కనపడడానికి ఈయన కామెంట్స్ కూడా రీజన్ అయి ఉండొచ్చు. మార్కెట్ లోని ఇంత ఇఫోరియా బిల్డ్ అయ్యి కంటిన్యూస్ గా మార్కెట్ ర్యాలీ అయిన తర్వాత చాలా స్టాక్స్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లోకి వెళ్ళిపోతాయి కదా, అటువంటి టైంలోని మనం కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే చూసేటువంటి అవకాశం ఉన్నది. సో ఇలా మార్కెట్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లోకి వెళ్ళినప్పుడు ఇన్వెస్టర్స్ ఎలా బిహేవ్ చేయాలంటే, ఒకవేళ మీ పోర్ట్ఫోలియోలో గనక జంక్ స్టాక్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఇటువంటి టైంలో ఆ స్టాక్స్ లోని ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అన్నది చాలా బెటర్. ఎందుకంటే ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అయిందనుకోండి, ఆ జంక్ స్టాక్స్ లోనే మనం ఎక్కువగా ఫాల్ చూస్తాం కాబట్టి మనం నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అలా కాకుండా మీరు క్వాలిటీ స్టాక్స్ నే హోల్డ్ చేస్తూ ఒకవేళ కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకుందాం అనుకున్నట్లయితే ఒక 10 to 20% వరకు ప్రాఫిట్ బుక్ చేసుకున్నా తప్పలేదు. ఎందుకంటే ఫర్దర్ గా మార్కెట్ కనుక కరెక్ట్ అయిందనుకోండి, అగైన్ తక్కువ ప్రైస్ లోని మనం ఇన్వెస్ట్ చేసుకునేటువంటి ఆపర్చునిటీ దొరుకుతుంది. అండ్ దీంతో పాటుగా ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ కూడా ఉన్నది. రేపు ఈవినింగ్ యుఎస్ జూన్ మంత్ సిపిఐ డేటా రిలీజ్ కానున్నది. సో ఈసారి యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టెడ్ లెవెల్లోనే వస్తుందా రాదా అన్నది మనం ట్రాక్ చేయాలి. నెక్స్ట్ ఆర్బీఐ చాలా బ్యాంక్స్ కి వార్నింగ్ ఇచ్చినట్లుగా న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. దీనికి రీజన్ ఏంటంటే బ్యాంక్స్ అన్ని వాళ్ళ ఇంటర్నల్ ట్రాన్సాక్షన్స్ అనేది మేనేజ్ చేసుకునేందుకు గాను కొన్ని ఇంటర్నల్ అకౌంట్స్ అయితే ఓపెన్ చేస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు బ్యాంక్స్ లోని ఈ ఇంటర్నల్ అకౌంట్స్ చాలా ఎక్కువగా పెరిగిపోయాయని, సో ఈ ఇంటర్నల్ అకౌంట్స్ ఎక్కువగా పెరిగిపోవడం వల్ల బ్యాంక్స్ లోని ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్స్ తో పాటుగా లోన్ అకౌంట్స్ లోని ఏవైనా ఇష్యూస్ ఉన్నా కూడా వాటిని కూడా మేనేజ్ చేయడానికి వీటిలోని కొన్ని అకౌంట్స్ అయితే యూజ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. దానివల్ల బ్యాంక్స్ రిస్క్ లో పడతాయి కాబట్టి వెంటనే ఈ ఇంటర్నల్ అకౌంట్స్ నెంబర్ ని తగ్గించుకోవాలని చెప్పి ఆర్బీఐ యొక్క సిఎఫ్ఓ అయినటువంటి స్వామినాథన్ గారు బ్యాంక్స్ ని వార్న్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ లోని ఎప్పటికప్పుడు ఆడిటింగ్ అన్నది కరెక్ట్ గా జరగాలి. ఈ ఆడిటింగ్ కరెక్ట్ గా జరిగినట్లయితే ఒకవేళ బ్యాంక్స్ లోని ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా త్వరగా తెలుస్తుంది కాబట్టి ఆడిటింగ్ కూడా టైం టు టైం జరగాలని, అండ్ అంతేకాకుండా ఆడిటర్స్ దగ్గర నుంచి ఆర్బీఐ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి 5 కీ ఎక్స్పెక్టేషన్స్ ని కూడా ఈయన మెన్షన్ చేయడం జరిగింది. సో బ్యాంక్స్ లో పెరుగుతున్నటువంటి ఈ ఇంటర్నల్ అకౌంట్స్ వల్ల ఫ్యూచర్ లో బ్యాంక్స్ రిస్క్ లో పడతాయి కాబట్టి ఇలా రిస్క్ లో పడకుండా ఉండడానికే ఆర్బీఐ బ్యాంక్స్ ని హెచ్చరించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మన ఈక్విటీ మార్కెట్స్ లోని ఎఫ్ఎండ్ఓ ట్రేడింగ్ యాక్టివిటీని కంట్రోల్ చేసేందుకు గాను సెబీ ఒక ఎక్స్పర్ట్ ప్యానెల్ కమిటీని నియమించింది కదా. ఈ ఎక్స్పర్ట్ ప్యానెల్ కమిటీ సెబీకి కొన్ని సజెషన్స్ ఇచ్చినట్టుగా వచ్చినటువంటి న్యూస్ అప్డేట్ ని నిన్న మన డైలీ మనీషోలో డిస్కస్ చేసుకున్నాం కూడా. ఈక్విటీ డెరివేటివ్ లోని రిస్క్ ని తగ్గించేందుకు గాను తీసుకోవాల్సినటువంటి మెజర్స్ పైన డిస్కస్ చేసేందుకు
గాను ఈ ఎక్స్పర్ట్ ప్యానెల్ ఈ జూలై 15th రోజున మీట్ అయ్యి F&O సెగ్మెంట్ లో తీసుకోవాల్సినటువంటి షార్ట్ టర్మ్ మెజర్స్ రిలేటెడ్ గా డిస్కస్ చేయబోతున్నట్టుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. సో ఫైనలీ ఈ ఎక్స్పర్ట్ ప్యానెల్ కమిటీ మీట్ అయ్యి ఎటువంటి ఫైనల్ సజెషన్స్ సెబీకి ఇస్తుంది అన్నది చూడాలి. ఎందుకంటే వీళ్ళు ఏవైతే సజెషన్స్ ఇస్తారో వాటిపైన సెబీ వర్క్ చేసి ఫైనల్ డెసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ పతాంజలి ఆయుర్వేద వాళ్ళు వాళ్ళకి చెందినటువంటి 14 ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా ఫేక్ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారని, అంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ ని తగ్గిస్తాయని చెప్పి ఫేక్ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారని వెంటనే ఆ ప్రొడక్ట్స్ ని ఆపివేయాలని చెప్పి సుప్రీంకోర్టు అయితే ప్రీవియస్ గానే తీర్పు ఇవ్వడం జరిగింది. అండ్ ఈ 14 ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా ఉత్తరాఖండ్ స్టేట్ అథారిటీ వాళ్ళు వీటి యొక్క లైసెన్స్ ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సో దీంతో పతాంజలి ఆయుర్వేద వాళ్ళు వీళ్ళకు ఉన్నటువంటి 5606 ఫ్రాంచైజీస్ ని ఈ ప్రొడక్ట్స్ ని వెంటనే విత్డ్రా చేయాలని చెప్పి ఇన్స్ట్రక్ట్ చేసినట్టుగా సుప్రీం కోర్టుకి అయితే వీళ్ళు ఇన్ఫార్మ్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా మీడియా ప్లాట్ఫామ్స్ లోని ఈ 14 ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా అడ్వర్టైజ్మెంట్స్ అవి ఉంటాయి కదా, వాటిని కూడా రిమూవ్ చేయాలని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ కి ఇన్ఫార్మ్ చేసినట్లుగా పతాంజలి వాళ్ళు కోర్టుకి తెలపడం జరిగింది. వీళ్ళు సస్పెండ్ చేసినటువంటి ఈ 14 ప్రొడక్ట్స్ లిస్ట్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో ఈ ప్రొడక్ట్స్ ని వీళ్ళు కాల్ ఆఫ్ చేసేసారు కాబట్టి ఈ ప్రొడక్ట్స్ ఇకపై మార్కెట్ లో లభించవు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీపర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో 2 IPOs లిస్ట్ అయ్యాయి. ఒకటి ఎంక్యూర్ ఫార్మా, సెకండ్ వన్ ఇస్ బన్సాల్వేర్. ఈ రోజు సెషన్ లోని BSE లోని ఎంక్యూర్ ఫార్మాసిటికల్స్ IPO 1325 రూపీస్ కి లిస్ట్ అయింది. అగైనిస్ట్ IPO ప్రైస్ 1008 రూపీస్. అక్కడి నుంచి ఈ స్టాక్ మరికొంత పెరిగి చివరికి ఈ రోజు సెషన్ లోని 1358 రూపీస్ 85 పైసాకి క్లోజ్ అయింది. డే 1 రోజున ఈ స్టాక్ IPO ఇన్వెస్టర్స్ కి 34.81% రిటర్న్స్ డెలివర్ చేసింది. అండ్ సెకండ్ వన్ బన్సాల్వేర్ ఇండస్ట్రీస్ IPO ఈ రోజు సెషన్ లో BSE లో 352 రూపీస్ కి లిస్ట్ అయింది. అగైనిస్ట్ IPO ప్రైస్ 256 రూపీస్. అక్కడి నుంచి ఈ స్టాక్ కొంత కరెక్ట్ అయ్యి చివరికి ఈ రోజు సెషన్ లో 350 రూపీస్ 30 పైసాకి క్లోజ్ అయింది. డే 1 రోజున ఈ స్టాక్ IPO ఇన్వెస్టర్స్ కి 36.84% రిటర్న్స్ డెలివర్ చేసింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది పెయింట్ స్టాక్స్ ఒక్కసారి పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి కదా. ఈ పెయింట్ స్టాక్స్ అన్ని ఇంతలా పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి రీజన్ ఈ రోజు ఏషియన్ పెయింట్స్ వాళ్ళు వీళ్ళ అక్రాస్ పోర్ట్ఫోలియో పైన 0.7 to 1% వరకు ప్రైస్ హైక్ తీసుకున్నట్లుగా న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. ఈ పెయింట్ కంపెనీస్ ఆల్మోస్ట్ 1 year తర్వాత ఈ ప్రైస్ హైక్ తీసుకుంటున్నాయి. ఈవెన్ ఏషియన్ పెయింట్స్ తో పాటుగా బర్జర్ పెయింట్స్ వాళ్ళు కూడా జూలై 22 నుంచి 0.7 to 1% వరకు ప్రైస్ హైక్ తీసుకోబోతున్నట్లుగా CNBC వాళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కొన్ని పెయింట్ కంపెనీస్ ఈ ప్రైస్ హైక్ తీసుకున్నాయంటే రిమైనింగ్ పెయింట్ కంపెనీస్ కూడా సేమ్ స్టెప్స్ ని ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉన్నది కదా. సో ఈ ప్రైస్ హైక్ తీసుకోవడం వల్ల కంపెనీస్ అయితే బెనిఫిట్ పొందబోతున్నాయి కాబట్టి ఈ రోజు సెషన్ లో మనకి మోస్ట్ ఆఫ్ ది పెయింట్ స్టాక్స్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ స్టీల్ కంపెనీస్ రిలేటెడ్ గా ఈ రోజు సెషన్ లో ఒక నెగిటివ్ అప్డేట్ వచ్చింది. డొమెస్టిక్ స్టీల్ ప్రైస్లు తగ్గుతుండడంతో స్టీల్ మిల్స్ అన్ని కూడా పర్ టన్ 1000 రూపీస్ టు 1500 రూపీస్ వరకు కూడా ఈ జూలై మంత్ కి ప్రైస్ కట్ ని అనౌన్స్ చేసినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. స్టీల్ కంపెనీస్ ఏవైతే ఈ ప్రైస్ కట్ తీసుకుంటున్నాయో దాని వల్ల వీళ్ళ మార్జిన్స్ కొంత ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది స్టీల్ కంపెనీస్ రిలేటెడ్ గా మనం కొంత నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ టాటా మోటార్స్ వల్ల Q1 ఇండియన్ JLR సేల్స్ నెంబర్స్ వచ్చాయి. ఈ Q1 లోని వీళ్ళ ఇండియన్ JLR సేల్స్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 31% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. సో వీళ్ళ ఇండియన్ JLR సేల్స్ లో ఈ Q1 లో ఏదైతే గ్రోత్ డెలివర్ చేశారో ఇది టాటా మోటార్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో PG ఎలక్ట్రోప్లాస్ట్ స్టాక్ దగ్గరగా 90% కరెక్ట్ అయినట్టుగా కనపడుతుంది కదా. దీనికి రీజన్ ఈ PG ఎలక్ట్రోప్లాస్ట్ వాళ్ళు ప్రీవియస్ గా ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 1 కి స్ప్లిట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ స్టాక్ స్ప్లిట్ యొక్క ఎక్స్ డేట్ ఈ రోజు అంటే ఎగ్జిక్యూషన్ డేట్. సో ఈ స్టాక్ స్ప్లిట్ ఎగ్జిక్యూషన్ డేట్ ఉండడం వల్లనే స్టాక్ ప్రైస్ అడ్జస్ట్ అవ్వడం వలన మీకు స్టాక్ 90% కరెక్ట్ అయినట్టుగా కనపడుతున్నది కానీ స్టాక్ లో అయితే అంత ఫాల్ లేదు. సో ఈ స్టాక్ స్ప్లిట్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తుంటారో వాళ్ళ డీమ్యాట్ అకౌంట్ లోని త్వరలోనే అడిషనల్ షేర్స్ వచ్చి క్రెడిట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వీక్ లో జరగబోయేటువంటి ఇంపార్టెంట్ కార్పొరేట్ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా ఇలా ఒక ఇమేజ్ లోని తయారు చేసి మీకు ఐదర్ ఫ్రైడే ఈవినింగ్ గానీ సాటర్డే మార్నింగ్ గానీ మన టెలిగ్రామ్ ఛానల్ లో షేర్ చేస్తూ ఉంటాం. ఒకవేళ మీలో ఎవరైనా ఫాలో అవుట్ లేనట్లయితే ఫాలో అవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వీక్ లో జరగబోయేటువంటి కార్పొరేట్ యాక్షన్స్ అన్ని కూడా మీకు ముందుగానే తెలుస్తాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మ్యాన్కైండ్ ఫార్మాలోని ఒక లార్జ్ ట్రేడ్ జరిగింది. ఈ లార్జ్ ట్రేడ్ లోని 37 lakh షేర్స్ అంటే 771 crores వర్త్ షేర్స్ హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఈ బ్లాక్ డీల్ లోని హ్యామస్ EIPF వాళ్ళే సెల్ చేస్తారని చెప్పి నిన్న నైట్ న్యూస్ అప్డేట్స్ అయితే వచ్చాయి. సో చూడాలి ఈ బ్లాక్ డీల్ ఒకవేళ వీళ్ళే సెల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఎవరు బై చేశారన్నది. మైట్ బి ఈ బ్లాక్ డీల్ లోని బయర్స్ దగ్గర నుంచి కూడా మంచి ఇంట్రెస్ట్ కనపడినట్టుంది. దాంతోనే ఈ రోజు సెషన్ లో మ్యాన్కైండ్ ఫార్మా స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ నిన్న ఈవినింగ్ మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళు వీళ్ళ XUV 700 మోడల్ లోని AX7 వేరియంట్ ఏదైతే ఉన్నదో ఈ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ ని 2 lakhs వరకు తగ్గిస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ప్రీవియస్ గా దీని యొక్క ప్రైస్ 21,40,000 ఉన్నట్లయితే అది ప్రైస్ కట్ తర్వాత 19,49,000 కి తగ్గనున్నది. ఈ ఆఫర్ ని వీళ్ళు నెక్స్ట్ 4 months వరకు ఈ మోడల్ వైడ్ రేంజ్ ఆఫ్ కస్టమర్స్ ని మీట్ అయ్యేలాగా ఉంచబోతున్నట్లుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది.
జరిగింది. సో మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళ దగ్గర నుంచి ప్రైస్ కట్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ రావడంతో వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏం రిపోర్ట్ చేశాయంటే నిన్న యూపీ గవర్నమెంట్ హైబ్రిడ్ వెహికల్స్ రిలేటెడ్ గా ఒక అనౌన్స్మెంట్ చేసింది కదా, మనం డిస్కస్ చేసుకున్నాం కూడా. ఎవరైతే యూపీలోని హైబ్రిడ్ వెహికల్స్ ని కొని అక్కడే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి రోడ్ ట్యాక్స్ ని కట్ చేస్తున్నట్టుగా యూపీ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. యూపీ గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ అనౌన్స్మెంట్ వల్ల యాజ్ ఆఫ్ నౌ మారుతి సుజుకి వాళ్ళు బాగా బెనిఫిట్ పొందబోతున్నట్టుగా కూడా మనం మాట్లాడుకున్నాం కదా. ఎందుకంటే మారుతి సుజుకి దగ్గరే ప్రెసెంట్ ఈ హైబ్రిడ్ వెహికల్ మోడల్స్ ఉన్నాయి. సో దీనివల్ల యూపీలోని మారుతి సుజుకి యొక్క సేల్స్ బాగా పెరుగుతాయి. సో దానివల్ల రిమైనింగ్ ఓఈఎంస్ పైన దాని యొక్క ఇంపాక్ట్ పడబోతున్నట్లుగా. సో దాంతోనే టాటా మోటార్స్ వాళ్ళు అండ్ అలాగే మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళు కూడా ఈ ప్రైస్ కట్ తీసుకున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. సో యూపీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ డిసిషన్ వల్ల వీళ్ళ సేల్స్ కొంతవరకు ఇంపాక్ట్ అవుతాయని చెప్పి మీడియాలోని ఈ న్యూస్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మనకి మహేంద్ర అండ్ మహేంద్ర స్టాక్ లో ప్రెషర్ కనపడింది. సో దీనికి మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. మీడియాలోని యూపీ ఈవీ హైబ్రిడ్ పాలసీ రిలేటెడ్ గా ఏదైతే న్యూస్ సర్క్యులేట్ అవుతుందో అది కరెక్ట్ న్యూస్ కాదని వీళ్ళు ప్రైస్ కట్ అనౌన్స్ చేసింది. వీళ్ళ సేల్స్ గ్రోత్ ని డ్రైవ్ చేసేందుకు గాను ఈ ప్రైస్ కట్ ని వీళ్ళ బిజినెస్ స్ట్రాటజీ ఎగ్జిక్యూషన్ లో భాగంగానే అనౌన్స్ చేశామని, వీళ్ళ XUV 700 మోడల్ ఏదైతే ఉన్నదో దానికి కస్టమర్స్ దగ్గర నుంచి వీళ్ళకి మంచి డిమాండే కనపడుతున్నట్టుగా వీళ్ళు క్లారిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. బట్ స్టిల్ వీళ్ళ దగ్గర నుంచి క్లారిఫికేషన్ వచ్చినా కూడా ఈ రోజు సెషన్ లో మనకి స్టాక్ లో అయితే కొంత ప్రెషరే కనపడింది. అండ్ దీంతో పాటుగా ఈ ఓఎంస్ రిలేటెడ్ గా మరొక న్యూస్ కూడా ఉన్నది. యూపీ గవర్నమెంట్ వేరియస్ ఓఎంస్ M&M, టాటా మోటార్స్, మారుతి, టొయోటా అండ్ హుండే వాళ్ళని ఈ ఈవీ అండ్ హైబ్రిడ్ పాలసీ ఇంప్లిమెంటేషన్ రిలేటెడ్ గా డిస్కస్ చేసేందుకు గాను రేపు మీటింగ్ అయితే కండక్ట్ చేయబోతున్నట్టుగా సిఎన్బిసి వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏంజల్ వన్ డిమాట్ అకౌంట్ ని చాలా మంది యూజ్ చేస్తుంటారు కదా. ఈ ఏంజల్ వన్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలోని 8 మిలియన్ కస్టమర్స్ కి చెందినటువంటి డేటా ఆన్లైన్ లో లీక్ అయిపోయినట్లుగా ఈ రోజు ఎకనామిక్ టైమ్స్ లో ఒక న్యూస్ వచ్చింది. ఈ న్యూస్ బాగా సర్క్యులేట్ అవడంతో దీనికి ఏంజల్ వన్ వాళ్ళు కూడా క్లారిఫికేషన్ ని రిలీజ్ చేస్తూ ఎకనామిక్ టైమ్స్ లో ఈ న్యూస్ ఏదైతే వచ్చిందో అది కరెక్ట్ న్యూస్ కాదని, ప్రస్తుతం వీళ్ళ సిస్టమ్ లోని ఎటువంటి డేటా బ్రీచ్ కూడా జరగలేదని చెప్పి వీళ్ళు క్లారిఫికేషన్ ని రిలీజ్ చేశారు. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మంత్ లోని ఏంజల్ వన్ కి చెందినటువంటి క్లయింట్స్ యొక్క డేటా అన్ఆథరైజ్డ్ యాక్సెస్ కి గురైనట్టుగా వీళ్ళకి ఒక ఈమెయిల్ వచ్చినట్లుగా ఆ టైంలో వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. కాకపోతే ఆ 2023 ఏప్రిల్ 20th నుంచి చూసినట్లయితే ఇప్పటి వరకు వీళ్ళ సిస్టమ్ లో ఎటువంటి డేటా బ్రీచ్ కూడా జరగలేదు. సో క్లయింట్స్ కంగారు పడవలసినటువంటి అవసరం లేదని చెప్పి వీళ్ళు క్లారిఫికేషన్ ని రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ టెక్స్టైల్ కంపెనీ అయినటువంటి స్పోర్ట్ కింగ్ ఇండియా వాళ్ళ బోర్డు ఈ జూలై 28th రోజున మీట్ అయ్యి వీళ్ళ Q1 ఫైనాన్షియల్ రిజల్ట్స్ తో పాటుగా స్టాక్ స్ప్లిట్ కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. వీళ్ళు ఏ రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేస్తారన్నది మనం చూడాలి. ఈ స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరియస్ PSUs లోని వాళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి స్టేక్ ని డైవర్స్ చేయడానికి చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తుంది కదా. దీనిలోని షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ అలాగే NMDC యొక్క స్ట్రాటజిక్ సేల్ అయితే ప్రెసెంట్ అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఈ NMDC సేల్ రిలేటెడ్ గా వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందని, ఓన్లీ గవర్నమెంట్ ఫైనాన్షియల్ బిడ్స్ అయితే ఇన్వైట్ చేయాలని అండ్ అలాగే షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిలేటెడ్ గా కూడా ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ అయింది. అండ్ దీని యొక్క స్ట్రాటజిక్ సేల్ కూడా ఈ ఇయర్ లోనే కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. బట్ ఇది జస్ట్ వీళ్ళ సోర్సెస్ ద్వారా షేర్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి త్వరలోనే ఈ సేల్ రిలేటెడ్ గా ఏమైనా అనౌన్స్మెంట్స్ వస్తాయేమో చూడాలి. నెక్స్ట్ అదాని పోర్ట్స్ వాళ్ళకి గుజరాత్ ముంద్రా నవీనల్ విలేజ్ లోని అలాట్ చేసినటువంటి 108 హెక్టర్స్ ల్యాండ్ ని వెనక్కి తీసుకోవాలని చెప్పి గుజరాత్ హైకోర్టు లోని కొంతమంది చాలా ఇయర్స్ బ్యాకే పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. రీసెంట్ గా గుజరాత్ హైకోర్టు ఈ ల్యాండ్ ని గవర్నమెంట్ వెనక్కి తీసుకోవాలని చెప్పి తీర్పిచ్చింది. సో ఈ కేసులోని అదాని పోర్ట్స్ వాళ్ళకి అగైనిస్ట్ గా తీర్పు రావడంతో అదాని పోర్ట్స్ వాళ్ళు ఈ జడ్జ్మెంట్ కి అగైనిస్ట్ గా సుప్రీం కోర్టులోని వాళ్ళు అపీల్ చేసుకోవడం జరిగింది. ఫైనల్లీ సుప్రీం కోర్టు ఈ రోజు వాదనలు విన్న తర్వాత గుజరాత్ హైకోర్టు ఇచ్చినటువంటి ఈ ఆర్డర్ పైన స్టే విధించింది. ప్రస్తుతానికైతే సుప్రీం కోర్టు గుజరాత్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ పైన స్టే విధించింది. ఫైనల్లీ ఈ కేసులోని ఎటువంటి వర్డిక్ట్ వస్తుంది అన్నది చూడాలి. బట్ ప్రెసెంట్ సుప్రీం కోర్టు గుజరాత్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన స్టే విధించడంతో అదాని పోర్ట్స్ రిలేటెడ్ గా ఇది కొంత రిలీఫ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ లగ్జరీ వాచెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి KDDL వాళ్ళు వీళ్ళ ఈక్విటీ షేర్స్ ని బైబ్యాక్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. దీనిలో భాగంగా వీళ్ళ బోర్డు ఇప్పుడు మీట్ అయ్యి టెండర్ రూట్ బైబ్యాక్ ని అప్రూవ్ చేయడం జరిగింది. ఈ బైబ్యాక్ లో వీళ్ళు టోటల్ గా 2,37,837 షేర్స్ ని ఈచ్ షేర్ 3,700 రూపీస్ చొప్పున బైబ్యాక్ చేయనున్నారు. ప్రెసెంట్ ఈ స్టాక్ మార్కెట్ లోని 3,300 రూపీస్ ఆర్డర్ లో ట్రేడ్ అవుతున్నది. సో వీళ్ళ దగ్గర నుంచి ఈ బైబ్యాక్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని KDDL స్టాక్ స్లైట్ గా పాజిటివ్ గా రియాక్ట్ అయింది.
నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలోని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ని రన్ చేసేటువంటి కిమ్స్ వాళ్ళు కంటిన్యూస్ గా వేరియస్ ఎక్విజిషన్స్ చేసుకుంటూ వెళ్తుండడం ద్వారా వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు దీనిలో భాగంగా వైజాగ్ లో ఉన్నటువంటి క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్లోని 100% స్టేక్ ని ఎక్వైర్ చేయడానికి వీళ్ళు క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ వాళ్ళతోని షేర్ పర్చేస్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. అండ్ ఈ హాస్పిటల్లోని 100% స్టేక్ ని వీళ్ళు 75 crores కి ఎక్వైర్ చేయబోతున్నారు. అండ్ ఇది 200 బెడెడ్ హాస్పిటల్. అండ్ ఈ హాస్పిటల్ ని ఎక్వైర్ చేయడం ద్వారా వైజాగ్ లోని వీళ్ళ ప్రెజెన్స్ ని స్ట్రెంథెన్ చేసుకోవడంతో పాటు వీళ్ళ మార్కెట్ షేర్ ని కూడా పెంచుకోబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో కిమ్స్ వాళ్ళు కొత్త ఎక్విజిషన్ ఏదైతే చేయబోతున్నారో అది కిమ్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ అదాని పోర్ట్స్ వాళ్ళకి దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి ఒక LOA వచ్చింది. దీనిలో భాగంగా వీళ్ళు ఈ దీన్ దయాల్ పోర్ట్ లోని బర్త్ నెంబర్ 30 ని డెవలప్ చేయడంతో పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా చేయవలసి ఉన్నది. ఈ LOA యొక్క కన్సెషన్ పీరియడ్ 30 years. సో దీన్ దయాల్ పోర్ట్ దగ్గర నుంచి ఈ LOA ఏదైతే అదాని పోర్ట్స్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారో ఇది అదాని పోర్ట్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రైల్వే PSU కంపెనీ అయినటువంటి RVNL వాళ్ళ రిలేటెడ్ గా మల్టిపుల్ అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్ ఈ RVNL వాళ్ళు సౌత్ ఈస్టర్న్ రైల్వే వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అవడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళు ఖరగ్పూర్ డివిజన్ లోని 132 kV ట్రాక్షన్ సబ్ స్టేషన్ రిలేటెడ్ గా ఉన్నటువంటి వర్క్స్ చేయనున్నారు. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 202 crores. అండ్ వీళ్ళు రిలేటెడ్ గా ఉన్నటువంటి సెకండ్ అప్డేట్ వీళ్ళు తత్వీర్ మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికన్ LLC వాళ్ళతోని ఒక MOU సైన్ చేశారు. ఈ MOU లో భాగంగా RVNL వాళ్ళకి రైల్వే సెక్టర్ లో ఉన్నటువంటి ఎక్స్పర్టీస్ ని యూజ్ చేసుకోవడం ద్వారా మీనా రీజన్ అండ్ అలాగే యూరోపియన్ కంట్రీస్ లోని వేరియస్ రైల్వే ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఈ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా ఈ రెండు కంపెనీస్ కలిపి వర్క్ చేయబోతున్నాయి. సో ఇది RVNL వాళ్ళకి మంచి ఆపర్చునిటీగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటుగా వీళ్ళ రిలేటెడ్ గా ఉన్నటువంటి థర్డ్ అప్డేట్ వీళ్ళు మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక LOA రిసీవ్ చేసుకున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు 6 ఎలివేటెడ్ మెట్రో స్టేషన్స్ ని కన్స్ట్రక్ట్ చేయనున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 187 crores. వీటితో పాటు ఈ RVNL లోని ఈ రోజు లార్జ్ ట్రేడ్స్ జరిగాయి. ఈ లార్జ్ ట్రేడ్స్ లోని నియర్లీ 2.4 crore షేర్స్ హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. దీనిలో బయర్స్ ఎవరు సెల్లర్స్ ఎవరు అనేది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. సో RVNL వాళ్ళు ఇలా మల్టిపుల్ కాంట్రాక్ట్స్ ని విన్ అవడంతో పాటు ఈ లార్జ్ ట్రేడ్ కూడా ఆల్మోస్ట్ మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ కి దగ్గరలోనే జరగడంతో ఈ రోజు సెషన్ లో RVNL స్టాక్ లో పాజిటివ్ మొమెంటం కనపడింది. అండ్ ఈ RVNL వాళ్ళ రిలేటెడ్ గా మరొక అప్డేట్ కూడా ఉన్నది. RVNL వాళ్ళు IMS కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతో కూడా ఒక MOU సైన్ చేశారు. ఈ MOU లో భాగంగా RVNL వాళ్ళకి ఈ IMS కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు నేపాల్ లోని రైల్వేస్, హైవేస్, ఎక్స్ప్రెస్ వేస్ అండ్ ఎయిర్పోర్ట్స్ అండ్ ప్రాజెక్ట్స్ లాంటి ఫీల్డ్స్ లోని టెక్నికల్ అండ్ అడ్వైజరీ సర్వీసెస్ ని ఆఫర్ చేయనున్నారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మే షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.